విశాఖపట్నం జిల్లా పుట్టి స్టార్ట్ అయితే ఫస్ట్ ఎన్కౌంటర్ చేసింది నేను. ఫస్ట్ విశాఖపట్నం జిల్లాకి టాప్ మొట్టమొదటి ఎన్కౌంటర్ చేసింది. నాకు గన్మెన్స్ కట్టించారు. మా ఇంటి దగ్గర గన్మెన్స్ ఉండేవారు ఎప్పుడు. కానిస్టేబుల్ కి గన్మెన్స్, అది కూడా 22 సంవత్సరాల పాటు. 22 సంవత్సరాలు గన్మెన్స్ ద్వారా సెక్యూరిటీ ఇచ్చారు. ఎందుకు సార్ అంత ట్రస్ట్ ఏంటి మీకు? అంటే నేను ఇంట్రెస్ట్ లో ఉన్నానని చెప్పేసి. ఎక్కడ ఏది జరిగినా ఒక నక్సల్ సంబంధించి కావచ్చు, లేదంటే ఒక దొంగతనం కావచ్చు, ఏదైనా ఒక క్రైమ్, పెద్ద క్రైమ్ కావచ్చు, కంపల్సరీగా ఫస్ట్ కాల్ మీకు వస్తుంది అనేసి అని, అది నిజమేనా? అది అప్పుడు ఎస్పీ గారు అలాగే నాకే ఫోన్ చేసి అనుకోలేని ఆపరేషన్, నేను ఇంకా ఇంటికి కూడా తిరిగి వస్తాను అని అనుకోలేనిది అంటే ఏం చెప్తారు సార్? అంటే మీకు ట్రస్ట్ ఉంది కాబట్టి గన్మెన్స్ తో పాటు మీకు స్పెషల్ వెపన్ కూడా ఏదైనా ఇచ్చారు? పర్సనల్ వెపన్ ఇచ్చారా? మీ లైఫ్ ఇలా ఉంటుందని అనుకున్నారా? నేను అంటే గ్రేహౌండ్స్ కింద మారిపోయాను. హెడ్ కానిస్టేబుల్ గానే రిటైర్ అవుతారా, లేదంటే ఇంకా పై స్థాయి అధికారిగా చూసే అవకాశం ఉంది? అది ఎంతో మంది నాలాంటి సహోదరులు బాధపడుతున్నారు. ఇది ఆఫీసర్ గ్రహిస్తే మంచిది. జయరామ్ అంటే వాళ్ళందరూ కమాండ్ ఉంటారు, అక్కడ క్యాడర్ చూడరు. ఏ ఫంక్షన్ దేనికి గ్రూప్ లో చాలా హైలైట్ చేస్తారు. దానికి నువ్వు ఎక్కడ హీరో రావడం ఉంటుంది. హలో వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చెల్లూరు జయరాజ్ గారు ఒక సాధారణ కానిస్టేబుల్, కానీ తన సర్వీస్ లో ఉన్నటువంటి అవార్డులు రివార్డులు చూస్తే ఎవరైనా సరే అవాక్ అవ్వాల్సిందే. ఒక సాధారణ కానిస్టేబుల్ కి గన్ మ్యాన్స్ కూడా సెక్యూరిటీగా ఉండేవారట. అంతేకాదు 7 లక్షల రూపాయల పై చిలుకు అవార్డ్స్ కూడా అందుకున్నారంట. అంతేకాదు 7 లక్షల రూపాయల పై చిలుకు రివార్డ్స్ కూడా అందుకున్నారంట. అయినా సాధారణ కానిస్టేబుల్ గానే మిగిలిపోయారు. అసలు ఏంటి ఈ చెల్లూరు జయరాజ్ గారు కదా, ఒకసారి ఆయన మాటల్లోనే వినేద్దాం. హెడ్ కానిస్టేబుల్ చెల్లూరి జయరాజ్ గారు, అసలు ఏంటి సార్ అంటే ఇన్ని రివార్డ్స్, ఇన్ని అవార్డ్స్, అసలు లైఫ్ ఇంత అచీవ్మెంట్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పోలీసులు నడుస్తూ ఉంటుంది సార్. మీరు ఏ ఇయర్ లో అసలు సెలెక్ట్ అయ్యారు కానిస్టేబుల్ గా? 89 విశాఖపట్నం జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. ఓకే. 77-89 బాలకొండ గారి టైంలో మా కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి 2 years డిప్యూటేషన్ మీద గ్రేవెంట్స్కి వెళ్ళిపోయాను. డిప్యూటేషన్ మీద డిపార్ట్ 2 years గ్రేవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను విశాఖపట్నం జిల్లాకు వచ్చాను. గ్రేవెంట్స్ లో ఉన్నప్పుడు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో పార్టిసిపేట్ చేశాను. రాజవంబంగి మండలం తాళపాలి విలేజ్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ పార్టిసిపేట్ చేశాను. తర్వాత నేను ఫ్యామిలీ పిల్లలు అవ్వడం వల్ల డిపార్టేషన్ మీద విశాఖపట్నం జిల్లాకు వచ్చాను. మదర్ యూనిట్కి వచ్చాను. ఇక్కడ నేను చోడవరం కోటపాడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్గా స్టేషన్ పోస్టింగ్ ఇచ్చారు. అయిన తర్వాత చోడవరం ఎస్ఐ గారు ఇషాక్ మహమ్మద్ గారు నన్ను పిలిపించి స్టేషన్లో ఆయన కూడా వర్క్ చేయమని చెప్పేసి అన్నారు. సార్ అసలు అంటే మీ సర్వీస్ లో ఎన్ని స్పెషల్ ఆపరేషన్స్ లో మీరు పాల్గొన్నారు? 5 ఆపరేషన్స్. కానీ అంటే నాకు తెలిసిన సమాచారం వరకు ఎక్కడ ఏది జరిగినా ఒక నక్సల్ సంబంధించి కావచ్చు, లేదంటే ఒక దొంగతనం కావచ్చు, ఏదైనా ఒక క్రైమ్, పెద్ద క్రైమ్ కావచ్చు, కంపల్సరీగా ఫస్ట్ కాల్ మీకు వస్తుంది అనేసి అని, అది నిజమేనా? అది అప్పుడు ఎస్పీ గారు అలాగే నాకే ఫోన్ చేస్తుంది. అప్పుడు సంతోష్ మేరా గాని రాజరత్నాడు గాని ముందు ఇన్సిడెంట్ నాకు చెప్పి, నేను క్యాడర్ కానిస్టేబుల్ సరే ముందు నాకు ఫోన్ చేశారు. జయరామ్ ఇలా చేద్దాం, ఏం చేద్దాం అని అడిగేవారు. ఒక కానిస్టేబుల్ ఇలా సలహా తీసుకుందేవారు. నేను చిన్న క్యాడరే కానీ ముందు నాతో మాట్లాడేవారు. ఇన్సిడెంట్ ఏ విధంగా చేద్దాం ప్లాన్ చేస్తాను. సార్ దగ్గర 7 lakhs రూపీస్ పై చిలుక అంటే సుమారుగా అటు ఇటుగా కావచ్చు, మనం కరెక్ట్ గా చెప్పలేము. గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ నుండి మీకు రివార్డ్స్ కూడా వచ్చాయి. అంటే ఇంటర్నల్ గా ఇచ్చిన రివార్డ్స్ అంటే రికార్డ్ అయితే తక్కువ, మొత్తం కలిపి ఒక 7 లక్షల వరకు అప్పుడు ఎస్పీలు కమిషనర్లు అందరు కలిపి నాకు రివార్డులుగా ఇచ్చారు. ఎస్, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారితో కూడా మీరు శౌర్య పతాకం అనుకుంటా తీసుకున్నారు కదా. అది ఎన్కౌంటర్, 1 man కమాండ్ ఆపరేషన్ విశాఖపట్నం జిల్లాలో ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది. విశాఖపట్నం జిల్లా పుట్టి స్టార్ట్ అయితే ఫస్ట్ ఎన్కౌంటర్ చేసింది నేనే. ఫస్ట్ విశాఖపట్నం జిల్లాకి టాప్ మొట్టమొదటి ఎన్కౌంటర్ చేసింది. 1 man కమాండ్ ఆపరేషన్. దానిలో 1 man కమాండ్ ఆపరేషన్ అంటే వాడు DCM చందా మహేందర్ రెడ్డి అని జైపాల్ వారు టైటిల్. అతన్ని ఫిబ్రవరిలో ఎన్కౌంటర్ మీన్స్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. తర్వాత ఆయన ఫైర్ చేశారు, నేను ఫైర్ చేశాను, ఆయన తర్వాత చనిపోయారు. హాస్పిటల్ తీసుకుని సేఫ్ గానీ
హాస్పిటల్లో కేసులు చనిపోయాడు ఆయన. సో అతను కూడా విశాఖపట్నం సిటీలోని కోలా శని సత్యనారాయణ అతన్ని చంపేశాడు. ఓకే. మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నప్పుడు ఎన్కౌంటర్ చేస్తాడు పట్టుకోవాలి వాకింగ్ వెళ్తున్న వ్యక్తి. అదే అతను సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టర్, ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టర్. ఇంటర్నల్గా వచ్చి వాళ్ళు చంపేస్తే అది పెద్ద ఇష్యూ విశాఖపట్నం. అప్పుడు కమిషనర్ డిటి నాయక్ గారు ఉండేవారు. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది, దీన్ని ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పి అదే ఏ విధంగానే అది వాళ్ళు పట్టుకోవాలని చెప్పి పట్టుదలతో ఉండేవారు. అప్పుడు విశాఖపట్నం జిల్లాలో అప్పటికే 3 ఇన్సిడెంట్ చేసి రెడీగా ఉన్నాను నేను. 3 ఆటలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అప్పుడు రాజరత్న నాయుడు అడిషనల్ ఆపరేషన్స్ ఆయన పిలిపించి ఈ విధంగా ఈ సిటీలో ఎన్కౌంటర్ అయింది, మనం అలాగనే చేయాలి జయరామని చెప్పేసి నన్ను ఎస్పీ సంతోష్ మహారాజు తీసుకెళ్లి ఆపరేషన్ చెప్పారు. మీ సర్వీస్ అంతా కూడా అవార్డ్స్, రివార్డ్స్ అంతేకాకుండా చాలా అచీవ్మెంట్స్ తో పాటు మీ ఒంట్లో కూడా గాయాలు, బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయి, నిజమేనా? నిజం. అంటే గాయాలు కామన్ ఎక్స్చేంజ్ ఫైర్ లో ఇది ఒక ఇన్సిడెంట్ చూపించా. ఇది ఒకటి బయటకు వస్తుంది. తర్వాత ఇక్కడ ఒకటి సైడ్ ఉండిపోయింది. దీంట్లో బుడు భుజం మీద ఇవన్నీ కూడా బుల్లెట్ గాయాలు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు కొంత నక్సల్స్ ప్రభావితం అనేది తగ్గింది, అంటే లేదు కూడా అంటే, కానీ అప్పట్లో నక్సల్ సంబంధించి ఏదైనా ఆపరేషన్ లో పాల్గొనాలన్నా ఒక గ్రేహౌండ్స్ అనేసరికి పూర్తిగా నక్సల్స్ సంబంధించి కూంబింగ్ గానీ అంతా కూడా డ్యూటీస్ ఉంటాయి. అలాంటిది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు ఎలా మిమ్మల్ని ఒప్పుకునేవారు? ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉండేదా? ఎందుకంటే మా మిస్సెస్ పిల్లలు చావడి చదివించేది. ఎప్పుడైతే ఇలాంటి దాంట్లో తలదూర్చారో దూరంగా ఉండేవారు వాళ్ళు. ఈ ఎన్కౌంటర్లు చేయడంతో వాళ్ళ ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉండేవారు. అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చారు, నాకు గన్మెన్స్ కట్టి ఇచ్చారు. మా ఇంటి దగ్గర గన్మెన్స్ ఉండేవారు ఎప్పుడు. కానిస్టేబుల్ కి గన్మెన్స్, అది కూడా 22 సంవత్సరాల పాటు 22 సంవత్సరాలు గన్మెన్స్ ద్వారా సెక్యూరిటీ ఇచ్చారు. ఎందుకు సార్ అంత ట్రస్ట్ ఏంటి మీకు? అంటే నేను ఇంట్రెస్ట్ లో ఉన్నానని చెప్పేసి అప్పుడు ఇంటెలిజెన్స్ చెప్తే ఇంట్రెస్ట్ లో ఉందా జాగ్రత్తగా ఉంటూ నీకు ప్రాబ్లం అవుతుంది చెప్పేసి అన్నా. మీరు ఎక్కడికి వెళ్ళినా గన్మెన్స్ గన్మెన్స్ కూడా వచ్చేవారు, అన్ని అట్లకి వచ్చేవారు కూడా. నేను సివిల్ కాస్ట్ ఉద్యోగం చేసినా వారంటీ చేసి నువ్వు కూడా గన్మెన్ ఉండేవారు. గాజు స్టేషన్ లో చేసిన అప్పుడు గన్మెన్ ఉండేవారు. మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు గన్మెన్స్, ఇంటి దగ్గర కూడా గన్మెన్స్, గన్మెన్ కూడా వస్తూ ఉండేవారు. నేను బండి మీద వచ్చేవాడు, లేదంటే ఆటో బస్సులో వచ్చేవాడు. అప్పుడు కార్లు గట్ల ప్రౌడ్ గా ఉండేదా? అంటే మనం భయంగా ఉండేది. ఏంటి ఫ్రీగా సినిమాలకు మీ అంత ఫ్రీ ఎంజాయ్మెంట్ ఉండేది కాదు. ఒక సినిమాకి కూడా వెళ్ళేవాళ్ళు, మీటింగ్ కి పెళ్లి పేరెంట్కి వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్ళా పేరెంట్స్ ఫ్యామిలీ వాళ్ళు పిలిచేవారు కాదు. వీడు వస్తే నక్సైట్లు వచ్చేస్తారా భయపడిపోయి వచ్చారు. ఓకే, అది కూడా ఉంటుంది. సరే, అంటే ఎలా మీకు అప్పుడు నక్సల్స్ అంటే ఇప్పుడంటే టెక్నాలజీ అంతా డెవలప్ అయింది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా అరచేతిలో అనే విధంగా ఉంది, కానీ అప్పట్లో అసలు ఏ ఇన్ఫర్మేషన్ రావాలన్నా నక్సల్స్ యొక్క కదలికలు తెలియాలన్నా అసలు చాలా శ్రమతో కూడిన వర్క్ అదంతా కూడా. ఎలా మీకు ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంత ఇన్ఫార్మేట్ మన ఇంటికి చేసేదే లేదు. ఇన్ఫార్మేట్ సరైన ఇన్ఫార్మేట్ పట్టుకుంటా కానీ వర్క్ అవ్వదు. ఇన్ఫార్మేట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి చేయగలం తప్ప మనం దేవుడి గుడికి కాదు కదా చూసి అంజనేసి పట్టుకోవడానికి. సరైన ఇన్ఫార్మేషన్ పట్టుకుని ఇన్ఫార్మేషన్ తిరిగేవాళ్ళు అలాంటి ఇన్ఫార్మేషన్ పట్టుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే అలాంటి కూంబింగ్ ఆపరేషన్స్ ఏవైనా సరే లైఫ్ అంతా కూడా చాలా రిస్క్. అంటే మనం వెళ్ళడం వరకే మన వంతు, తిరిగి వస్తామని కూడా లేదు. సో అంటే మీ సర్వీస్ లో అసలు మర్చిపోలేని ఆపరేషన్, నేను ఇంకా ఇంటికి కూడా తిరిగి వస్తాను అని అనుకోలేనిది అంటే ఏం చెప్తారు? ఇంటికి కూడా తిరిగి వస్తారు అంటే జైపాల్ అనుకుంటారు. 94 లో ఇన్సిడెంట్ అతను చంపి ఫైర్ ఓపెన్ చేస్తుంది, అతను హైయెస్ట్ అయిపోద్ది ఏదో అటు ఇటు తేలిపోద్ది అని అనుకున్నాం. తర్వాత ఒక సీఓని పట్టుకున్నాం 97 లో మేనగా టైంలో. ఆయన కూడా మా మీద అటాక్ ఇచ్చాడు. అది అంటే విశాఖపట్నం సిటీలో చెప్తున్నాను. విశాఖపట్నం జిల్లాలో 5 ఇన్సిడెంట్లు అయ్యాయి, 4 ఇన్సిడెంట్లు అయ్యాయి. అది ఓన్లీ ఎక్స్చేంజ్ మాదే అడ్వాన్స్ ఉండేది, వాటి నుంచి ఫైర్ తక్కువ. ఒక సెంట్రల్ ఆర్మీ, ఒక స్క్వాడ్ కమాండర్ కానీ, ఒక దళ కమాండర్ పట్టుకోవడం కానీ ఎక్స్చేంజ్ మాదే అడ్వాన్స్ ఉంటుంది. అదంతా రాజరత్న నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో జరిగేది. అడిషనల్ ఆపరేషన్స్ అని ఆయన ఆధ్వర్యంలో జరిగేది. సిటీకి వచ్చిన తర్వాత ఆర్పి మీనా గారు, ఏకే ఖాన్ గారు, కోడి దుర్గాప్రసాద్ వీళ్ళ ఆఫీసర్ల టైంలో మంచి వర్క్ చేస్తారు. సార్ అంటే మీకు తట్టు ఉంది కాబట్టి గన్మెన్స్ తో పాటు మీకు స్పెషల్ వెపన్ కూడా ఏదైనా ఇచ్చారు? 9 పర్సనల్ వెపన్ ఇచ్చారా? అది ఇప్పుడు నిద్దట్లో కూడా పక్కన వెపన్ ఎప్పుడు అవుతూ ఉండేది, అది మాత్రం. కానీ మీరు అంటే సర్వీస్ లో జాయిన్ అయ్యేటప్పుడు అంటే కానిస్టేబుల్ గా ఎంపిక అయినప్పుడు మీ లైఫ్ ఇలా ఉంటుందని అనుకున్నారా? నేను ఊహించలేదు. అంటే గ్రేహౌండ్స్కి వెళ్ళిన మారిపోయింది. ఎందుకు గ్రేహౌండ్స్ కి వెళ్ళిన తర్వాత ఎందుకంత హార్డ్ అయిపోతారు? హార్డ్ అంటే ఆటోమేటిక్ గా అప్పుడు ఏదో చేయాలని చేసాం మనం, పోలీసులు ఏదో చేయాలి, మనకంటే ఒక ఐడెంటిఫికేషన్ వల్లే మరి నక్సలిజం చేయాలని చెప్పేసి మనం అదే అప్పుడు ఎన్కౌంటర్
చాలా విపరీతంగా ఇది నక్సల్ చాలా ఎక్కువగా ఉండేవారు. అన్యాయం కాన్స్టిట్యూషన్ చంపేయడం. అప్పటికి ఏపీఎస్పీ కాన్స్టిట్యూషన్ చాలా మంది చంపేశారు. Yes. అక్కడ రుంపిలి ఘాటీలోనే, తర్వాత ఏమో సింతలం ఘాటీలో, పెదబయలు దగ్గర, అక్కడ ఏంటంటే ఊరి పేరు గుర్తు ఐడి రావట్లే, అక్కడ కూడా పాపం అవార్డు చేస్తూ ఉంటారు. సీనియర్ డ్యామ్ దగ్గర కూడా వాళ్ళు ఏదో ఉంటే ఏపీఎస్పీ ఎక్కడెక్కడ చూస్తారు. ఏపీఎస్పీ కూడా పాపం వాళ్ళ ఫ్యామిలీ దూరంగా ఉండి ఏఓపీలు ఉండేవారు. వాళ్ళు టార్గెట్ చేసి చంపేస్తూ ఉంటారు. అది మనం కూడా ఏదో పోలీస్ న్యాయం చేయాలి, మన ఉద్దేశం చేయాలని చెప్పేసి న్యాయం ఏంటండి, నలుగురు నేను పోలీసులో మేము ఉన్నామని చెప్పి ఒక బయట వేరే వ్యక్తికి మనం పోలీసులు ఏ విధంగా ఉండాలని ఫీలింగ్ అంతే, ఆ విధంగా కలిగించింది. అంటే ఒక ఇన్ఫార్మర్ తోటి ట్రావెల్ చేయాలి అంటే ముందు మీరు పోలీస్ కాదని వాళ్ళని నమ్మించాలి. మీరు కూడా వాళ్ళలాగే సాధారణ మనిషిగా వాళ్ళతో మమేకం అవ్వాలి. మీ మీద ఒక హోప్ క్రియేట్ చేయాలి. అసలు అంటే భక్తిలోనే ఎలా సాధ్యమైంది అది అంటే ఇన్ఫార్మేటివ్ మన పోలీసు తెలిసిపోతుంది. మనం నమ్మాలని మన పోలీసుని చెప్పాలి, అడిగి చెప్పేయడమేనా? లేదు మళ్ళీ ఇరికించేస్తాను అనుమానం లేకుండా. అవునా? అది స్పైస్, అది వేరు. దానికి వేరే ఉన్నారో వాళ్ళు వేరే చేస్తారు తప్ప అక్కడ వాళ్ళు ఆ గూఢచారు వ్యవస్థ వేరే ఉంటుంది, వాళ్ళే కలిసిపోయి చేయడం వేరు. ఇదేంటంటే ఇన్ఫార్మేట్ మనం నమ్మించి ఆడికి కావాల్సింది ఏర్పాటు చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంటే అందరు ఇన్ఫార్మేట్ కొంత ఇన్ఫార్మేషన్ ఇరికిస్తారు. అక్కడ నుంచి మనం తిరిగి ఇరికించి మళ్ళీ ఎన్కౌంటర్ చేయించాలి. అలాంటి చాలా ఇన్సిడెంట్ జరిగాయి. సో నేను పట్టుకున్న ఇన్ఫార్మేట్ ముగ్గురు కూడా మంచి వాళ్ళే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళకి ఫేవరబుల్ ఉన్నాయి, వాళ్ళకి అనుకున్న రివార్డ్స్ అవార్డ్స్ నాకు ఎంత వచ్చింది ఇంచుమించు వాళ్ళకి కూడా ఇప్పించేవాళ్ళు కూడా అందించేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ న్యాయం చేసేవాళ్ళు. నిస్వార్థంగా నన్ను అది ఎవరైతే ఇన్ఫార్మేట్ న్యాయం చేస్తాడో అది ఇండైరెక్ట్ గా అతనికి నాకు ఇచ్చే రివార్డ్ లో సగం అమౌంట్ ఆయనకి ఇచ్చేవాళ్ళు, ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి మంచిగా చూసేవాళ్ళు తప్ప ఆ విధంగా వాళ్ళు నమ్మారు. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ దొరకలేదు, లేదంటే ఈ క్రైమ్ సంబంధించి డిటెక్షన్ అవ్వలేదు అంటే కంపల్సరిగా చెల్లూరి జయరాజ్ రావాల్సిందే, పిలిపించండి అనేసి పై స్థాయి అధికారుల నుండి కూడా మీకు ఫోన్స్ వస్తాయి. అవునా? క్రైమ్ విషయం కాదు కానీ క్రైమ్ విషయం అయితే నాకు తక్కువ, ఓన్లీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్ లో ఓకే క్రైమ్ అయితే చదువుతాం. క్రైమ్ విషయంలో అయితే నాకు పిలిచేవారు కాదు, కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్ అయితే కంపల్సరీ నన్నే పిలిచేవారు. ముందు స్పెషల్ పార్టీ గురించి చెప్పడం కానీ చేయడం కానీ ఏదైనా సరే మొట్టమొదటి పిలిస్తే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని అనుభవం. ఎందుకంటే నాకు కొంచెం అనుభవం ఆలో తిరిగే వాళ్ళం కనుక అనుభవం పిలిచేవారు. క్రైమ్ నాలెడ్జ్ అయితే తక్కువ నాకు. ఓన్లీ ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఇంకా రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నారు అంతేనా? ఇప్పటికి ఎన్ని నెలల సర్వీస్ సార్ మీది? ఇంకా సర్వీస్ 40 రోజులు ఉంది, 40 days ఉంది. రిటైర్మెంట్ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నాను. ఇవన్నీ కూడా నెమరు వేసుకుంటారా? ఆ ఏజ్ లో ఇలా నేను ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాను అన్ని కూడా నెమరు వేసుకుంటుంటారా? అందుకే చాలా గౌరవంగా చెప్తున్నాను మీతో అదే విషయం. మరి నేను రియల్ కమాండ్ అని చెప్పడం కారణం ఏంటంటే అందరూ కమాండో చేయరామంటారు. అట్ కాదు, మా బ్యాచ్ అంతా 300 మంది మొత్తం. స్టిల్ ఈ రోజు కూడా అందరూ ఎస్ఐలు సిఏలు అయిపోయారు, కొంతమంది ఏఎస్ఐలు. ఈ రోజు కూడా కమాండో చేయరామంటున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారితో మెడల్ తీసుకోవడం అంటే అసలు 2-3 days నిద్ర పట్టదు, ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా. ఆ రోజు మా గ్రామంలో మంచి నాకు సన్మానం చేసినట్టు చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం గోల్డ్ మెడల్ ఇచ్చారని ఫీల్ పల్లెటూరులో. పేపర్లో వేయడం అంటే చిన్న విషయం కాదు కదా. ఆ 96 లో ఊరు గ్రామస్తులు అందరూ ప్రతి వాళ్ళు వచ్చి మంచి పని చేశారని చెప్పి అని భయపడారు కూడా. మళ్ళీ అల్లిటికి వెళ్తే నక్సలైట్ టార్గెట్ రేపు మా మీదకి వస్తారు భయం కూడా జనాల్లో ఉండేది. మీతో పాటు మీ పక్కింటి వాళ్ళకి కూడా నక్సల్స్ భయం చూపించారు. అందుకే విలేజ్ లో ఎక్కువ ఉంది కాదు, గ్రామంలో చెప్పుకుంటూ వచ్చి నేను విశాఖపట్నం సిటీలో అంటే 96 తర్వాత సిటీకి వచ్చాను. నాకు ఏఆర్ క్వార్టర్స్ లో సివిల్ కానిస్టేబుల్ సరే ఏఆర్ క్వార్టర్స్ లో నాకు సెక్యూరిటీ ఇచ్చి క్వార్టర్స్ లో పెట్టాను. ఇప్పుడు వచ్చి ఏ వింగ్స్ సార్? అంటే గ్రేహౌండ్స్ చేశారు, సివిల్ చేశారు, అలా ఏ వింగ్స్ లో చేశారు? సివిల్ హెడ్ కానిస్టేబుల్, సివిల్ ఇప్పుడు క్రైమ్ వర్క్ చేస్తున్నాను. మెయిన్ గ్రేహౌండ్స్ లో ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్ బాగా చేశాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తిరగడం అన్ని చేసేవాళ్ళు. తర్వాత సివిల్ లో అయితే లాంగ్ పెండింగ్ వారెంట్లు, లాంగ్ కేసులు అవి ఇంట్రెస్ట్ నాకు. అవి చేస్తే మంచి మంచి అవార్డ్స్ కూడా రివార్డ్స్ ఇచ్చారు. అది నేను గాజువాక్ లో చేస్తే లాంగ్ పెండింగ్ కేసులు వారెంట్స్ చేశాను. మరి ఎందుకు అంటే 22 years గన్మ్యాన్స్ నుండి మీకు రక్షణ ఇచ్చి గన్మ్యాన్స్ కూడా ఉన్నారు, అదే విధంగా రివార్డ్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, కానీ ఇంకా కానిస్టేబుల్ అనమాట. కానిస్టేబుల్ అంటే హెడ్ కానిస్టేబుల్. ఒక చిన్న అచీవ్మెంట్ చేసే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రమోషన్స్, వారి యొక్క గొప్పతనం గురించి చాలా ప్రౌడ్ గా చెప్తున్నారు డిపార్ట్మెంట్. కానీ ఎందుకు ఇంకా కానిస్టేబుల్ దీంట్లోనే ఉన్నారు అలా? హెడ్ కానిస్టేబుల్ కాదు, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ సర్వీస్ నా సివిల్ మ్యాటర్స్ ఉండడం వల్ల నేను చాలా సార్లు 4-5 సార్లు సస్పెండ్ చేశారు. 4-5 సార్లు 3 times కూడా డిపార్ట్మెంట్ కేసులే.
ఒకటి డీసీపీ గారితో కేసీ ఫారెన్ ముద్దని తెచ్చని చెప్పేసి, Okay. అలాగే ఒకటి ఇండివిజువల్ కావాలని ఒక దాంట్లో ఇచ్చేసి స్టీల్ ప్లాంట్ కానిస్టేబుల్ తీసుకొచ్చని చెప్పేసి అది ఒకటి. అలాగే ఎన్ని వ్యక్తిగతంగా ఒక కానిస్టేబుల్ లెవెల్లో ఒక ఆఫీస్, ఒక జీపు, ఒక 10 మంది జనాలతో వెళ్తారంటే ఒక వేరే జలసి ఆఫీసులో ఫామ్ అవుతుంది. అది మనం చెప్పకపోయినా పెద్ద ఆఫీసర్, ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ మీరు ఉన్నారు, మీరు ఒక డిటి నాయక్ గారు లేకపోతే ఒక ఏకే ఖాన్ గారు, మీరు ప్రత్యేక పిలిచి నేను మాట్లాడుతున్నప్పుడు నేను లోపల గంటలు మాట్లాడి బయట ఆఫీసర్ వెయిట్ చేసేవారు. ఈ కానిస్టేబుల్ ఇంతసేపు మాట్లాడిన ఫీలింగ్ జనాలు తెలిసి వస్తుంది. డైరెక్ట్ అంటే యూనిట్ ఆఫీసర్ నాతో మాట్లాడేవాడు, కానిస్టేబుల్ కూడా కానీ నాకు టీంతో జయరాం నుంచి అని అడిగేవారు. ఆ ఫీలింగ్ జలసీలో చాలా వరకు నేను ఇదే జల అంటే జలస్ సెంటర్ కదా, దానివల్ల ఇదయ్యాను. తర్వాత నా పర్సనల్ ప్రాబ్లం కూడా నేను వ్యక్తిగతంగా అంటే ఎవరిని విమర్శించలేదు. ఇది మన తలరాత నిస్తే సరిపెట్టుకున్న స్టేజ్కి వచ్చి. అదే ఇప్పటికీ మీ స్పెషల్ ఆఫీసర్స్ గానీ ఎవరైనా మిమ్మల్ని ఏమని పిలుస్తారు? కమాండర్ జయరామ్ అంట. అంటే ఇప్పుడు కానిస్టేబుల్ జయరాజ్ అలా జయరామ్ అంటారు. ఇప్పుడు రీసెంట్ ఫోటోలు గౌతమ్ సావంత్ సార్ కానీ, తెన్నేటి కృష్ణప్రసాద్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏకే ఖాన్ గారు కానీ, అలాగే ఆర్పి మీనా గారు కానీ నేను జయరామ్ చాలా గౌరవిస్తారు. అంటే నేను కానిస్టేబుల్ సార్ వాళ్ళు తెన్నేటి కృష్ణప్రసాద్ అయితే నాకు ఇంచుమించు 3 lakhs వరకు ఇవ్వాలి ఇచ్చారు. ఓకే. అంటే ఆయన టైంలోనే ఇన్సిడెంట్లు అయ్యాయి. రికార్డుగా ఒక 50,000 రూపాయలు అలాగే ఇచ్చారు. తర్వాత నెఫ్ట్కి చాలా డబ్బులు ఇచ్చారు. ఏకే ఖాన్ గారు కూడా మంచి మంచి వర్క్లు ఇచ్చారు ఆయన దగ్గర. వైజాగ్ సిటీ కమిషనర్ ఉన్నప్పుడు అతను కూడా మంచి మంచి రివార్డులు ఇచ్చారు. అలాగే రఘు ప్రసాద్ మీనా, ఆర్పి మీనా, ఆయన ఒక 50,000 ఇచ్చారు. తర్వాత ఆయన టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ లో లైఫ్ సేవ్ చేశారు. 3 వ్యక్తులు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి పడిపోయారు ఎన్డీడీ కొత్త రోడ్డు దగ్గర. పడిపోతే ఎవరు పోలీసు భయపడిపోయారు. నేను బండి మీద డ్యూటీ ముగించుకొని గాజువాక నుంచి వస్తున్నప్పుడు ఆ ముగ్గురిని తీసుకెళ్లి కేసు సొంతంగా నేనే ఆర్టీపీ జాయిన్ చేసి వాళ్ళు బ్లడ్ గట్ట ఇచ్చాను. తర్వాత ఏమైందంటే వాళ్ళు సిపి గారిని ఒక వారం మీద కలిశారు. ఒక కానిస్టేబుల్ గారు మాకు సాయం చేశారు. ఆయన వాళ్ళు ప్రాణం నిలబడింది. దానికి మంచి రివార్డు ఇచ్చారు, మంచి మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మీనా గారి టైంలో, ఇప్పుడు ఎంజీ గోపాల్ కలెక్టర్ గారి టైంలో మంచి అవార్డు ఇచ్చారు. అంటే మీ సర్వీస్ అంతా కూడా కాస్త సవాల్తో కూడుకుందేనా? మీ సర్వీస్ కూడా అంతేనా? ఇప్పుడు మాకు 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, నాకు మంచి కోఆపరేట్ చేస్తారు. ఆయన టైంలో కూడా మంచి మంచి రివార్డ్స్ ఇస్తాను. నేను లాంగ్ పెయింట్ కేసులు చేస్తూ ఉంటాను, ఇండివిజువల్ గా ముద్దాలు పట్టుకోవడం కూడా చేస్తూ ఉంటాను. ఏ స్టేట్ ఇండియాలో అక్కడికి వెళ్ళాలో సార్ ఇన్ని ఆలోచిస్తారు కదా డిపార్ట్మెంట్ గురించి, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే అంటే కామ్ గోయింగ్ గానే ఉంటారా? ఫ్యామిలీతో కూడా ప్రెజర్స్ తో ఉంటారా? లేదు, మా ఇంట్లో మా మిస్సెస్ పచ్చి అప్పుడు ఏదంటే అదే మనం మాట్లాడడం లేదు అక్కడ. అంటే ఇక్కడ మనం ఎంత హవా కొనసాగించినా ఇంట్లో జీరో. అంటే పిల్లల చదువులు ఎడ్యుకేషన్ అంటే ఆమె మనది ఏమి లేదు. నేను ఎప్పుడు రోడ్డు మీద ఊరి మీద తిరిగేవాడిని. గ్రేవెన్స్ మొదలెట్టి 89 నుంచి కూడా నాకు 88 లో పెళ్లి అయింది. మా అమ్మాయి కడుపు పడిన తర్వాత 10 తెలుసు అమ్మాయి నాకు. తర్వాత బాబు అమ్మాయి కడుపు ఫస్ట్ ప్రెగ్నెన్సీ మా మిస్సెస్ నాకు జాబ్ వచ్చింది సివిల్ పోలీస్. ఇంకా అప్పటి నుంచి మా మిస్సెస్ ఆవిడే పిల్లలు చూసుకున్నది. ఎందుకంటే వాళ్ళకి ఐడియా, లేడీస్ ఐడియా వచ్చేసి అనలేదా మేడం ఎప్పుడు నక్సల్స్ ఆపరేషన్ కి సంబంధించి వెళ్తున్నారు కదా, ఇవి మనకి అవసరమా? నార్మల్ గా ఇంట్లో ఉండిపోవచ్చు కదా, దినదిన గండంలా వచ్చాయా? చాలా సార్లు రోజు అనివారు. అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా గ్రేడ్స్ వెళ్ళిన తర్వాత చాలా వరకు మారిపోయాం. వాళ్ళు 2 years పాపం ఫ్యామిలీ దూరం ఉంటేనే పిల్లలు అయితే ప్రయోజకులు చేశారు మిస్సెస్. నేనైతే ఏమి లేదు, నథింగ్. నేను బయట పోలీసులు తప్ప ఇంట్లో జీరో, బయట హీరో. ఇంట్లో రామయ్య, ఇంట్లో బయట హీరో. స్టిల్ ఈ రోజు కూడా ఏదో వర్క్ చేస్తే కంప్లీట్ చేస్తాను. ఎలాంటి వర్క్ అప్ చెప్పినా మా సిఏ గారు నేను కంప్లీట్ చేసే వస్తాను. ఆ విషయం ఇన్స్పెక్టర్ గారు కూడా తెలుసు. సార్ అయితే ఇప్పటికి మీ సర్వీస్ లో మొత్తం అంతా హ్యాపీతో చేసిన ఉద్యోగమేనా? హ్యాపీగా చేసిన ఉద్యోగమేనా? మధ్యలో ఎక్కడైనా స్ట్రెస్ కానీ స్ట్రగుల్ కానీ ఫీల్ అయ్యారా? ట్రబుల్ కంటే సస్పెండ్ అయినా ఫీల్ అయ్యేవాడు. ఆ తర్వాత సర్వీస్ రిమూవ్ ఇదే నా భూముల విషయంలోనే నేను వాలంటరీగా భూములు నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పేసి, అంటే ఒక పొలిటికల్ లీడర్ వాళ్ళు ఇబ్బంది పడ్డాను. ఆయన ఇబ్బంది పెడితే నేనే వాలంటరీగా యోగానంద్ కమిషనర్కి నాకు ఎంత ఆస్తులు అమ్మేస్తున్నా అని చెప్పి ఇస్తే నన్ను ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అది రామచంద్ర ఏసీపీ గారు ఎంక్వైరీ చేశారు. మా ఫాదరు మా అన్నీళ్ళు వచ్చి చెప్పారు, మా తమ్ముడికి భూమి ఇచ్చి అంత ఆస్తి ఇచ్చి అని కొనుక్కోని చెప్పేసి అన్నారు. సో అన్ని భూములు నా పేరు ఉండడం వల్ల ఏంటంటే అది 27 సెంట్లు భూమి అదనంగా ఉందని చెప్పేసి నేను సర్వీసింగ్ తీస్తాను. అంతే, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేశాను. తర్వాత ప్రెజెంట్ డీజీపీ హరీష్ గుప్తా గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనే నాకు పిలిచి జాబ్ ఇచ్చారు. ఆయన మళ్ళీ డీజీ ఇచ్చిన తర్వాత కొంతకాలం డీజీపీ ఆఫీసర్ ఆపేశారు. మళ్ళీ 18 నెలలు మళ్ళీ అదే హరీష్ కుమార్ కూడా డీజీపీకి వచ్చి మళ్ళీ నేను వైజాగ్ యూనిట్కి పంపించేస్తాను. సర్వీస్ హ్యాపీ చేసుకున్నాను. అంతే తప్ప ఎవరిని విమర్శించారు పరిస్థితి. అయితే
జయరావు గారి రిటైర్మెంట్ లోపు హెడ్ కానిస్టేబుల్ గానే రిటైర్ అవుతారా, లేదంటే ఇంకా పై స్థాయి అధికారిగా చూసే అవకాశం ఉంటుందా? అది నేనే కాదు, ప్రతి సాటి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కూడా రిటైర్ అయ్యే ముందు ఒక స్టార్ వేసుకుని ఆశ ఉంటుంది. అది సహజం. అది నాకు ప్రతి వాడు కావచ్చు. ఎందుకంటే జీవితాంతం కానిస్టేబుల్ రిటైర్ అవ్వడమా, హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అవ్వడం ఫీలింగ్ ప్రతి వాళ్ళు ఉంటుంది. నేనే కాదు, నా సాటి సహోదరులు కూడా చెప్తున్నాను. ఆ రిటైర్ అయ్యే ముందు కనీసం ఒక స్టెప్ ప్రమోషన్ ఇస్తే వాడి ఫ్యామిలీతో హ్యాపీగా ఇంట్లో ఫోటో పెట్టుకుని ఇలాగ ఒక స్టార్ ఆఫీసర్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది. అది ఎంతో మంది నాలాంటి సహోదరులు బాధపడుతున్నారు. ఇది ఆఫీసర్ గ్రహిస్తే మంచిది, తర్వాత వాళ్ళ ఇష్టం. మనం అలాగని డిమాండ్ లేదు మేడం గారు. వాళ్ళు ఇస్తే చాలా హ్యాపీగా తీసుకుంటాం, లేకపోతే లేదు ఇంక అరుగుతాం ఎవరైనా పొలంపోతాం. కానీ సర్వీస్ చేసి గుర్తించి ఇస్తే అనుకున్నాను. నేనైతే చాలాసార్లు అప్లై చేసి నాకు ఏఎస్ఐని ఇవ్వండి సార్, నా తోటి ఆఫీసర్లు అందరూ ఎస్ఎల్ చేయలేదని చెప్తే మరి వాళ్ళ పని ఆఫీసర్ పని ఒత్తిడిలో మనం చూస్తారు మేడం గారు. అలాగంటే పక్కన అంటే ర్యాంక్ గానీ ఏదైనా సరే చూడండి, పెద్ద ప్రొసీజర్ ఉంటుంది కదా, ప్రొసీజర్ పరంగా ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. కానీ యూనిట్ ఆఫీసర్లు ఇవ్వచ్చు, అంటే ఓఎస్ అవుట్ ఆఫ్ సీనియారిటీ మీద ఇవ్వచ్చు. యూనిట్ ఆఫీసర్లు వేయగా ఎవరైనా ఓఎస్ మీద ప్రమోషన్ ఇవ్వచ్చు. అంటే 89 బ్యాచ్ అంటే నేను టాప్ సీనియర్, ఇంచుమించు 36 సంవత్సరాలు సర్వీస్ చేశాను. హెడ్ కానిస్టేబుల్ గా రిటైర్ అవ్వడం చాలా అన్యాయం. అన్యాయం ఉంది. మరి నేను చేసుకున్న కర్మకర్త అంటారు అది స్వయంకృతాపం. అంటే మంచి చేసిన సార్, మీతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళు అప్పుడు కానిస్టేబుల్ సెలక్షన్స్ కి వచ్చి 89 లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ కాంటాక్ట్ లో ఉంటుంటారా? వాళ్ళే కేడర్ లో ఉన్నారు. వాళ్ళందరూ ఎస్ఏలు, అందరూ ఎస్ఏలు ఏఎస్ఏలు అయిపోయారు. ఒక 2-3 కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉన్నారు, అందరూ ఎస్ఏలు సీఎల్ కూడా అయిపోయారు. 2 అయితే డిఎస్పీలు అయ్యారు. ఒక అతను అడిషనల్ అయ్యాడు. మాట్లాడతారా వాళ్ళతో? చాలా క్లోజ్. జయరామ్ అంటే వాళ్ళందరూ కమాండ్ ఉంటారు అక్కడ, క్యాడర్ చూడరు. ఏ ఫంక్షన్ దేనికని గ్రూప్ లో చాలా హైలైట్ చేస్తారు ప్రతిదానికి. నువ్వు ఎక్కడ హీరో రా అంటూ ఉంటారు అంతే. అసలు ఆ మాట అలా అనేటప్పుడు మనకి వర్క్ అలా చేస్తాం మేడం గారు. అంటే ఫిజికల్ గా నాతో అనుభవం వాళ్ళు తెలుస్తుంది, మిగతా వాళ్ళు తెలియదు. ఏదైనా పని చెప్తే గ్రేవ్స్ అంటే అర్థం ఏంటి? గ్రేవ్స్ అంటే ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ 10 మంది చేయలేని కానిస్టేబుల్ ఒక గ్రేవ్స్ కానిస్టేబుల్ చేయగలరు. దట్ ఈస్ గ్రేవ్. మీకు ఎక్కువగా అంటే మీ వర్క్ లో సపోర్టివ్ గా ఎవరు ఎక్కువ ఉండేవారు? అంటే మీతో పాటు అదర్ కానిస్టేబుల్ కావచ్చు, లేదంటే అదర్ క్యాడర్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరు ఎక్కువ సపోర్ట్ అండి? ఆఫీసర్లే నన్ను మారిపోతూ ఉండేవారు కదా ఎక్కువ. యూనిట్ ఆఫీసర్లు రాజారత్న రెడ్డి మెయిన్, ఇషాక్ మహమ్మద్ ఎస్ఐ, ఆయన చనిపోయాడండి. ఆయన చాలా మంచి సపోర్ట్ ఉంది. మెయిన్ రాజారత్న రెడ్డి వల్ల లైఫ్ స్టైల్ మారిపోయింది. తర్వాత తెన్నేటి కృష్ణప్రసాద్ ఎస్పీ ప్రస్తుతం ఎంపీ గారు, ఆయన తర్వాత రఘు ఆర్పి మీనా గారు, ఏకే కాని గారు అయితే ఫుల్ సపోర్ట్. కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం సిటీ. ఆయన మామూలు సపోర్ట్ కాదు. ఏదైనా సాధించాలని ఆయన టైంలో మంచి మంచి వర్క్ చేసాం. మన దేశానికి ఉపయోగపడే వర్క్ చేశాను, ఇండియాకి ఉపయోగపడే వర్క్ చేస్తాం. మాకు సొంతానికి కాదు, అది అంత ఐబీఓలు చూసుకుంటారు కనుక తద్దేశం అది చెప్పుకోవడం కాదు. ఆయన అయితే ఏక కాని గారు ఫుల్ సపోర్ట్. ఇప్పుడు నేను ఎందుకంటే మీతో స్పెషల్ గా ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను, 22 ఏళ్ల పాటు మీకు గన్మ్యాన్స్ ఇవ్వడం, అదే కాకుండా సుమారు 7 లక్షల రూపాయలు అటు ఇటుగా కావచ్చు రివార్డ్స్ అందుకోవడం, అదే విధంగా స్పెషల్ అవార్డ్స్. అంటే ఇది చిన్న విషయం కాదు. ఏదో మీలో తెలియని శక్తి ఏదో ఉంది. అంటే ఒక కానిస్టేబుల్ లానే చూస్తున్నాం తప్పితే, కానీ వెనకాతలు అయితే మాత్రం ఒక సూపర్ పవర్ ఉందనుకోవచ్చా? దైవం దాన్ని మనం ఏం చేయాలి? ఈ వర్క్ ఇప్పుడు మీరు మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ వే ఆఫ్ టాకింగ్ వర్క్ మనిషి అది దాన్ని బట్టి కదా ఉంటుంది. అలా నేను చేసే వర్క్ బట్టి వాళ్ళకి జయరామ్ చేయగలడు ఓ నమ్మకం ఆఫీసర్కి అంతే. కానీ నేను హెడ్ కానిస్టేబుల్ సరే ప్రజెంట్ ఇన్స్పెక్టర్ అయితే మీలా మర్యాద ఇచ్చి కుర్చీలో కూర్చోబడి రండి ఏడ్ గారు అంటారు, అంత ఇస్తారు, అంత రెస్పెక్ట్ ఇస్తారు. సార్ ఫైనల్లీ ఎలా మేము రిటైర్మెంట్ టైంలో చూడగలమా ఇంకో క్యాడర్ లో? అంటే హెడ్ కానిస్టేబుల్ జయరామ్ అనే కాకుండా ఇంకా పై స్థాయిలో చూసే అవకాశం ఉంటుంది అంటారా? ఏమో అంత అదృష్టం ఉంటుంది. నాలాంటి కానిస్టేబుల్ చాలా మంది ఉన్నారు, ఎంత హెడ్ కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నారు. అందరూ ప్రతి వాళ్ళు కోరుకుంటేది ఏంటంటే రిటైర్మెంట్ స్టేజ్ లో ఒక స్టార్ వేసి ఒక స్టార్ పడి ఉంటే బాగుంటుంది ఆశిస్తారు. పొద్దున్న రిటైర్మెంట్ ఇంట్లో చెప్తారు, మా నాన్న కూడా వేస్తే దాన్ని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఏదో ఆఫీసర్ ఇష్టం, కానీ యూనిట్ ఆఫీసర్లు ఇవ్వచ్చు, ఓఎస్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళ దైవదం తప్ప ఎవరిని మనం చేయడానికి లేదు. అంతా మనం చేసే కర్మకర్త బట్టి ఉంటుంది. సార్ మేమైతే మాత్రం మనస్ఫూర్తిగా సుమన్ టీవీ ద్వారా అయితే మేము నిజంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే హెడ్ కానిస్టేబుల్ కాకుండా ఇంకా కాస్త ఒక ర్యాంక్ కూడా మీరు అచీవ్ అవ్వాలి, అదే విధంగా అంతే గౌరవంతో మీరు రిటైర్మెంట్ తీసుకోవాలి అనేసి. సరే ఇంకేమైనా మీ స్పెషల్ ఆపరేషన్స్ గురించి కానీ, లేదంటే లైఫ్ లో నేను ఈ అనుభవాన్ని మర్చిపోలేను ఇంకా
నా లైఫ్ లో నేను ఇలా చచ్చి బ్రతికాను అనే ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? ఉంది. ఆ ఇన్సిడెంట్ ఒకటి ఉంది. యా. ఇక్కడ ఇది విజయనగరం జిల్లాలో పద్మనాభ దేవాలయం ఉంది. అక్కడ 1989లో కేసు ఒకటి అయింది, గిల్ట్ నగర్ చేంజింగ్ కేసు. ఓకే. సో దాంట్లో ముద్దాయికి తెలియదు, ఎలాగుంటే ఎవరికి తెలియదు. 36 years కేసు అది. ఆ కేసు ట్రేస్ చేసినప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఓకే. ఆ ముద్దాయిని పట్టుకోవడానికి, అంటే ఈవో అనమాట, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయన పట్టుకోవడానికి అయితే నేను ఇంచుమించు 3 నెలలు తమిళనాడు, కర్ణాటక తిరిగాను పట్టుకోవడం. ఆ విషయంలో చాలా వరకు నేను సాధించలేమని ఫీలింగ్ వస్తుంది. మొత్తం మీద ఆ కేసు సాధించి రివార్డు తీసుకున్నాను. అప్పుడున్న ఆఫీసర్లు దానికి ప్రోత్సహించిన వాడు ప్రస్తుతానికి గబ్బర్ సింగ్ అంటే ఇన్స్పెక్టర్ ఏసీగా చేస్తున్నారు, కిషోర్ సిఐ గారు. అలాగే ఏఎస్ఐ ఒక ఏఎస్ఐ గారు, అతను కూడా మంచి కోఆపరేట్ చేసేవారు. ఆ కేసు అది మాత్రం నాకు గర్వంగా ఉంటుంది, ఎందుకంటే నేను బయట పెట్టలేదు. ఈ నక్సలైట్ చేసినవన్నీ బయట పెట్టారు, హైలైట్ చేశారు. కానీ అంత పెద్ద కేసు ట్రేస్ చేసి ముద్దాలు పట్టుకున్నందుకు అది బయట మామూలు సాధారణంగా ఒక 2,000 రివార్డు ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టి, అదైతే నేను అది దాన్నే గర్వంగా చెప్పుకోవాలి. 36 years పెండింగ్ ఉన్న కేసు ట్రేస్ చేసి, అది గర్వం. అయితే ఎన్కౌంటర్లు ఇన్సిడెంట్ నడుస్తూనే ఉంటాయి. ఈ 9 హైలైట్ అవుతాం కానీ అది హైలైట్ చేయలేదు. అంటే ఎన్నో ఏళ్ళుగా అలా తెలియదు, ముద్దలు ఎలా ఉంటే తెలియదు, ఏ విధంగా ఉంటే తెలియదు, కనీసం ఒక క్లూ కూడా లేదు. అలాంటి కేసు ట్రేస్ చేయడం తెలియదు. సత్యారావు చేస్తే ఒక అతను ఉండేవాడు, ఆయన బాగా హెల్ప్ చేస్తారు. అదే పద్మనాభ పోలీస్ స్టేషన్ అంటే కిషోర్ అని సిఏ గారు. నేను ట్రేస్ చేసిన కిషోర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఇంకో సిఏ గారు వచ్చారు. ఆయన 6 పోస్ట్ వచ్చింది, స్టీల్ ప్లాంట్ స్టేషన్ దుబాటుకి వెళ్ళిపోయారు. ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయన గబ్బర్ సింగ్ సిఏ అంటారు అందరూ. అయితే మొత్తం ఈ లైఫ్ అంతా కూడా అటు హ్యాపీ మూమెంట్స్ సగం, ఇటు స్ట్రగుల్స్, అదే విధంగా ఇటు ప్రెజర్స్, ఛాలెంజింగ్ అంతా కూడా అలా వెళ్తుంది. అలా చేస్తూ ఉంటాను వరకు. ఇది కూడా మంచి కేసు ఉంది, ఇప్పుడు ఒక పెద్ద కేసు అది సీగర్, అది కూడా చేస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇంకా మళ్ళీ మీ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా చాలా విషయాలు మాట్లాడుకోవాలి, అండ్ మీలాంటి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉద్యోగం చేసామా, వచ్చామా, వెళ్ళామా, జీతం తీసుకున్నామా అనేటట్టు కొంతమంది ఆలోచనలు ఉంటారు. మరి కొంతమంది చాలా స్పోర్టివ్ గా తీసుకొని నేను అప్పుడు అచీవ్ చేయాలి, ఎందుకు నేను ఇది చేయలేని ఆలోచనతో కొంతమంది ఉంటారు. సో రాబోయే చాలా భవిష్యత్ తరాలకి మీరైతే ఒక స్పోర్టివ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.